ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాఘనాధిపతయే నమ. వాగర్థావిసంపృక్తో వాగర్థ ప్రతిపర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమ శివాయ. సమస్త భక్త మాహేశ్వరులందరికీ తెలియడమేమనగా, ఈ యొక్క క్షేత్రం రంగారెడ్డి డిస్టిక్ శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకత లింగేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహితంగా కొలువై ఉన్నారనడానికి ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి అభిషేకించుకున్నంత మాత్రానే మనలో ఉన్న సకల రోగాలు నివారణమైపోతాయి. అలాగే మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే, మనం ఏదైనా పని చేస్తున్నా కానీ, ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ, మనం ఇల్లు కట్టాలనుకున్నా కానీ ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయంట. అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోవడానికి స్వామివారికి అభిషేకించుకుంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే ఇక్కడ సంతానం లేని వారు కూడా 5 మాస శివరాత్రులు స్వామివారికి అభిషేకించుకుంటే సంతాన ఫలం కూడా కలుగుతుంది. అలాగే మనకి వివాహ ఆటంకాలు ఉన్నా సరే స్వామివారికి ఇక్కడ అభిషేకించుకుంటే అన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనం ఇక్కడ ఒక అభిషేకం చేసినంత మాత్రాన్ని కోటి అభిషేకాలతో సమానం. అంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1,000,000 సార్లు చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందన్నమాట. ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకున్నంత మాత్రానే 1,000,000 సార్లు దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందన్నమాట. ఇక్కడికి ఈ క్షేత్రానికి రావాలి అనుకున్నవారు హైదరాబాద్ నుంచి, మేదిపట్నం నుంచి బస్సెస్ శంకర్పల్లి వరకు ఉంటాయి. శంకర్పల్లి నుంచి చందిప్ప గ్రామానికి ఆటో సౌకర్యం ఉంటుంది. అలాగే మీరు పడంచేరు నుంచి కూడా శంకర్పల్లికి అనేక బస్సు సౌకర్యాలు ఉంటాయి. మళ్ళీ మీరు శంకర్పల్లి నుంచి ఇక్కడికి ఆటో విధంగా రావచ్చు. ఓం నమ శివాయ. ఈ యొక్క క్షేత్రం 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపించి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం 2012లో ఈ యొక్క క్షేత్రం ప్రజలందరికీ తెలిసేలాగా దీని యొక్క పునర్నిర్మాణానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం విపరీతమైన భక్త సందోహాన్ని సందర్శించిన సంవత్సరం 2022 కార్తీక మాసం నుంచి ఇక్కడ ఈ క్షేత్రం ఇక్కడ ఉందని భక్తులు తెలుసుకొని తండోపతండాలుగా 2022 నుంచి స్వామివారిని దర్శనానికై విశేష భక్తజనులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే 2012లో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణించినప్పుడు ఇక్కడ స్వామివారి యొక్క వెనక సైడు అమ్మవారిని, అలాగే గణపతి, కుమారస్వామిని నూతనంగా ప్రతిష్టాపించడం జరిగింది. ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో చిన్న శివలింగాన్ని కూడా ఆ కాలభైరవుని ముందల ప్రతిష్ఠించాలని చెప్పి నర్మదా నది నుంచి ఆ యొక్క లింగాన్ని ఆకారంలో ఉన్నటువంటి ఆ శిలని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క రాయిని ఆ స్వామివారి పాదలయందే ఉంచడం వల్ల ఒకానొక భక్తుడు ఆ యొక్క రాయిని పట్టుకొని తన కోరిక కోరుకున్నచో అది తిరగడం జరిగింది. ఆ కోరిక నెరవేరిన వెంటనే మళ్ళీ వచ్చి ఇది కోరికలు నెరవేర్చే రాయని ఆ భక్తుడు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. మనకి కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడు కాలభైరుడు, అలాగే ఈ క్షేత్రానికి కూడా కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండి ఈ యొక్క గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణంలో గ్రామ ప్రజలు మాత్రమే ఉండడం ద్వారా వారికి తెలియజేసేటువంటి అవగాహన ఎవరు చెప్పకపోవడంతో ఈ ఆలయాన్ని ఇలా నిర్మించినందువలన అమ్మవారి విగ్రహాన్ని స్వామివారు వెంటనే ప్రతిష్టాపించడం జరిగిందన్నమాట. అంటే స్వామివారికి అమ్మవారికి మధ్యలో ప్రదక్షిణ చేయకూడదు కాబట్టి, ఎవరు తిరగకూడదు కాబట్టి స్వామివారి వెనకాలనే అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది. ఈ క్షేత్రం నందు విశేష పూజా కార్యక్రమాలు సోమవారము 10 గంటల వరకు మాత్రమే అభిషేకాలు నిర్వహిస్తారు. 10 గంటల తర్వాత స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా నీళ్లు పోసి దర్శించుకునేలాగా దేవస్థానం వారు అన్ని కార్యక్రమాలకి భక్తులు హాజరయ్యేటట్టు సకల కార్యక్రమాలకి భక్తులు ఉండి అందులో పాల్గొనడానికి భక్తులకు సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు చేసి పెట్టారు. కావున భక్తులు సోమవారం ఉదయం 10 గంటల లోపు వచ్చిన వారికి మాత్రం అభిషేకం జరుగుతుంది. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారికి దర్శించుకోవడానికి మాత్రం అనుకూలం. అంటే మీరే స్వయంగా నీళ్ళు పోసి స్వామివారిని దర్శించుకునేలాగా కార్యక్రమాలన్నీ సిద్ధం చేసి దేవస్థానం వారు ఉన్నారు.
కాబట్టి భక్తులు గమనించగలరు. అలాగే పౌర్ణమి రోజు కూడా 10 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. తదనంతరం స్వామివారి అలంకార దర్శనం కాకుండా ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి స్వామివారి పైన నీళ్లు పోసి నమస్కారం చేసుకునే విధంగా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి సోమవారం, శనివారం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి, అమావాస్య, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు, అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనకు చూసుకున్నట్టయితే కాలభైరవుని యొక్క సమీపమందే ఈ యొక్క శిలాశాస్త్రం, అంటే ఈ గుడి ఎప్పుడు కట్టారో, దీనికి ఎంత మాన్యాన్ని ఇచ్చారనేది శిలాశాస్త్రం మనం అక్కడ చూడొచ్చు. అదే చెప్తున్నాను కదా, 2011లో ఈ యొక్క ఆలయాన్ని గ్రామ ప్రజలు గుర్తించి ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం చేద్దామనే సంకల్పంతో భక్తుల ద్వారా డొనేషన్స్ తీసుకొని ఈ యొక్క గుడిని నిర్మించడం జరిగిందనమాట. ఆ కార్యక్రమంలో ఈ యొక్క పాత శిలలన్నీ కూడా ఒక దిక్కు సమకూర్చాలన్న అవగాహన ఎవరు చెప్పకపోవడంతో మనం గుడి కడుతున్నాము స్వామివారికి అన్న అవగాహనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పురాతనమైనటువంటి శిథిలాలు మనకు కనిపించట్లేదు. నమస్కారం అండి, నా పేరు గణేష్. నేను దగ్గరలో ఉన్న జన్వాడ ఊరు నుంచి వచ్చిన. ఈ గుడి ఎట్లా అంటే చాలా పవిత్రమైనది. 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు ప్రతిష్ఠించారు ఇక్కడ శివలింగాన్ని. ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి రోజుల అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పటివరకు నేను కోరిన కోరికలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవుడు. ఎప్పుడు వచ్చినా నాకు ఇక్కడ ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఈ గుడిని దర్శించుకొని పవిత్రులు అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.